యేసయ్యా, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి యేసయ్యా, వాటికి సొల్యూషన్ మీరే ఇవ్వాలి యేసయ్యా, నాకు హెల్ప్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అమ్మయ్య, ప్రేయర్ చేసేసాను. ఇప్పుడు యేసయ్య నాకు ఒక సొల్యూషన్ ఇస్తారు. పడుకుందాం. నిత్య, నీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కోసం నువ్వు ప్రేయర్ చేసావు కదా, యేసయ్య నీ ప్రార్థనని ఆలకిస్తున్నాడు. ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను, ఓకేనా? నువ్వు ఏ సొల్యూషన్ కోసం వెతుకుతున్నావో ఆ సొల్యూషన్ ఈ రూమ్లోనే ఉంది. సో యూ గెట్ అప్ అండ్ సర్చ్ ఫర్ ఇట్ అరౌండ్ ద రూమ్. ఏంటి, ఈ రూమ్లోనే నా ప్రాబ్లమ్స్ కన్నిటికి సొల్యూషన్ ఉందా? ఓకే, ఐ విల్ సర్చ్ ఫర్ ఇట్. ఈ రూమ్లోనే సొల్యూషన్ ఉందా? అయితే ఖచ్చితంగా టాయ్స్లోనే ఉండి ఉంటుంది. నేను కొద్దిసేపు టాయ్స్తో ఆడుకుంటా. వావ్, టాయ్స్ ఎంత బాగున్నాయో. ఈ టాయ్స్ అన్ని చాలా బోరింగ్ ఉన్నాయి. దీంట్లో ఏం సొల్యూషన్ లేదు. ఇంకో దాంట్లో వెతుకుదాం. టాయ్స్లో సొల్యూషన్ ఏం దొరకలేదు నాకు. ఏంజెల్ చెప్పినట్టు ఈ రూమ్లోనే సొల్యూషన్ ఉందనింది కదా, నా రూమ్లో ఏమున్నాయి ఇంకా? బుక్స్ ఉన్నాయి కదా, వాటిలో వెతుకుదాం. వావ్, ఎన్ని బుక్స్ ఉన్నాయో! నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ వీటిలోనే ఉన్నాయనుకుంటా. అన్ని బుక్స్ చదివేస్తా. ఈ బుక్స్లోనే నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది అనుకుంటా. అన్నీ చదివేస్తా. చాలా టైర్డ్ అయిపోయా. ఎన్ని బుక్స్ చదివాను, ఎన్ని సబ్జెక్ట్స్ చదివాను. బుక్స్లో నాకు నా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏం లేదు. దేంట్లో ఉంటుంది? నా రూమ్లో ఐప్యాడ్ ఉంది కదా, దాంట్లో అన్ని సొల్యూషన్స్ ఉంటుంటాయి. ఇప్పుడు వరల్డ్లో అందరూ ఐప్యాడే వాడుతున్నారు కదా, ఐప్యాడ్లో నాకు ఖచ్చితంగా సొల్యూషన్ దొరికేస్తుంది. లెట్ మీ గ్రాబ్ ఇట్. వావ్, ఐప్యాడ్. దీంట్లో ఖచ్చితంగా నాకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇన్ని వెతికినా నాకు సొల్యూషన్ దొరకలే. టాయ్స్లో వెతికా, బుక్స్లో వెతికా, ఆఖరికి ఐప్యాడ్లో కూడా వెతికా, కానీ సొల్యూషన్ దొరకలేదు. ఇంకేముంటుంది నా రూమ్లో?
బైబిల్ ఉంటుంది కదా, నేను అసలు బైబిల్ ఎలా మర్చిపోయాను. వెళ్ళి బైబిల్ తెచ్చుకొని చదువుతా, దాంట్లో ఖచ్చితంగా నా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉంటుంది. దీంట్లోనే సొల్యూషన్ ఉండుంటుంది. బైబిల్ని గాడ్స్ వర్డ్ అంటారు కదా, ఇప్పటిదాకా నేను బైబిల్ని నెగ్లెక్ట్ చేసా, ఈరోజు నేను చదువుతా. Matthew 11:28 Then Jesus said, Come to me, all who are weary and carry heavy burdens, I will give you rest. వావ్, ఈ బైబిల్ వర్స్ ఎంత బాగుంది కదా. నేను ఇప్పటివరకు ట్రూ పీస్, హ్యాపీనెస్ టాయ్స్లో ఉంటుంది అనుకున్నాను, బుక్స్లో ఉంటుంది అనుకున్నాను, ఐప్యాడ్లో ఉంటుంది అనుకున్నాను, కానీ బైబిల్లో నాకు ట్రూ పీస్ అండ్ హ్యాపీనెస్ దొరికింది. థ్యాంక్ యూ యేసయ్య. నేను ఇప్పటి నుండి బైబిల్ రెగ్యులర్గా చదువుతాను. చూసారు కదా ఫ్రెండ్స్, సొల్యూషన్ ఎక్కడుంది? దేవుని వాక్యమైన బైబిల్లో ఉంది. బైబిల్ ఇస్ గాడ్స్ వర్డ్. మీ జీవితంలో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేసినా బైబిల్ ఓపెన్ చేయండి. బికాస్ బైబిల్ ఇస్ ద సొల్యూషన్ టు ఎవ్రీ ప్రాబ్లమ్. మీరు సాడ్గా ఉన్నారా? బైబిల్ ఓపెన్ చేసి చదవండి. మీకు విజ్డమ్ కావాలా? బైబిల్ ఓపెన్ చేసి చదవండి. బైబిల్లో చాలా విజ్డమ్ ఉంది. సో రీడ్ ద బైబిల్ ఎవ్రీ డే. And one more thing, Jesus loves you so much. Bye. God bless you all. Hope you like the short film. Hey, sweetheart. Abba. ఏంటి ఫస్ట్? ఓకే కోసం ఎత్తుకుని దొరుకుతుంది. ఎన్ని సబ్జెక్ట్ డాడీ మర్చిపోతా. మళ్ళీ చెప్పు. డాడీలో ఫ్లో పోద్దుండు. ఓకే ఓకే ఇది తర్వాత